నీకు సక్సెస్ రాదు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నువ్వు నీ గోల్ పట్ల 100% ఎఫర్ట్ పెట్టట్లేదు కాబట్టి. అవునా? అండ్ డైలీ డిసిప్లిన్‌గా ఉండట్లేదు. అంతే సింపుల్. ఇప్పుడు 100% ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ అవుతామనే గ్యారంటీ లేని ఈ రోజుల్లో నువ్వేమో ఒకరోజు బాగా కష్టపడి, ఇంకో రోజు టైం పాస్ చేస్తుంటే నువ్వు గెలుస్తావని నీకైనా నీ మీద నమ్మకం ఉంటుందా చెప్పు? ఉండదు కదా! నేనస్సల ఇప్పుడు నిన్ను డిస్కరేజ్ చేయట్లేదు. నీతో నీ గురించే నిజం మాట్లాడుతున్నాను. అందుకే నువ్వెప్పుడు సక్సెస్ అవుతావో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. అదేంటంటే ఏం జరిగితే ఇంకా నీలో నేను సక్సెస్ అవ్వాలి అన్న కసి వస్తుందో అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆ కసెప్పుడొస్తుందో తెలుసా? చూడు నువ్వు మొత్తం కోల్పోయాక. యెస్! నువ్వు మొత్తం కోల్పోయాకే అంటే నీ కంఫర్ట్ జోన్, నీ టైం, నీ మనీ, నీ ఆపర్చునిటీస్, నీ చుట్టూ ఉండే పీపుల్ అన్నీ కోల్పోయాకే నీకర్థమవుతుంది. డిసిప్లిన్‌గా ఉండడం వల్ల వచ్చే బాధ కంటే ఏమీ సాధించలేకపోయానని వచ్చే బాధే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని. అండ్ అప్పుడు అలా అన్నీ కోల్పోయాకే నీ మైండ్ బ్లాంక్ అయిపోయి నీ జీవితం నిన్ను ఒంటరివాడిని చేస్తుంది. అప్పుడు బుద్ధొస్తుంది. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. నీకు కోల్పోవడానికి ఏమీ లేనప్పుడే నువ్వు డేంజరస్‌గా మారతావు. అప్పుడే నీకు లేజర్ లాంటి ఫోకస్ వస్తుంది. అప్పుడే నీ బ్రెయిన్ సర్వైవల్ మోడ్‌లోకి వెళ్లి మొత్తం లైఫ్‌నే రీబిల్డ్ చేసుకోవాలని నీ బ్రెయిన్ లిటరల్‌గా నిన్ను ఫోర్స్ చేస్తుంది. అండ్ అప్పుడే నీలో నేనెలాగైనా కొట్టాల్రా అనే కసి మొదలవుతుంది. ఇప్పుడైతే మాత్రం నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉండడం వల్ల అండ్ అన్నీ ఊరికే వచ్చి నీ ఒడిలో పడిపోతుంటే నీకు కసి కాదు కదా! ఉన్న మోటివేషన్ కూడా జీరో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగితే నీలో కసి రగులుకుంటుందో తెలుసా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోయినప్పుడు. నువ్వు వేస్ట్. నీకు తిండి దండగ. నీ వల్ల మాకు ఒక్క రూపాయి కూడా కలిసి రావట్లేదు. అండ్ నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని నీ పేరెంట్స్, ఈ సొసైటీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తీసి పాడేస్తుంటే అప్పుడు నీలో కసి పుట్టుకొస్తుంది. నీలో ఉన్న ఈగో తారాస్థాయికి చేరుకుంటుంది. అండ్ నేనేంటి? నా బ్రతుకేంటి? ఇంత నీచంగా ఉందేంటి? ఈ ప్రపంచం నన్నొక చేతకాని దద్దమ్మలా చూస్తుందని నీ బ్రెయిన్‌లో ఉండే ఆ కోపం, ఆ ఆవేదన అన్నీ మోటివేషన్ రూపంలో అవతారమెత్తి నేనేంటో ఈ ప్రపంచానికి చూపించాలనే కసి నీ గుండెల్లో రగులుకుంటుంది. అప్పుడు మొదలు పెడతావు నీ యుద్ధం. అప్పుడు మొదలు పెడతావు నీ గోల్ కోసం ప్రయత్నం. అప్పుడు మొదలు పెడతావు నీ కష్టాలతో సమరం. అప్పుడు చూపిస్తావు నీ బద్ధకం పైన ఆధిపత్యం. ఎప్పుడైతే ఈ ప్రపంచం నిన్ను నమ్మడం మానేసిందో అప్పుడు నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలు పెడతావు. అండ్ ఫైనల్‌గా ఏం జరిగితే నీ లైఫ్‌ని నువ్వు బాగు చేసుకోవాలని డిసైడ్ అవుతావో తెలుసా? ఏదైనా ఒక చేదు సంఘటన జరిగితే. నీ పేదరికం వల్ల మీ రిలేటివ్స్ మిమ్మల్ని పదే పదే సూదితో గుచ్చినట్లు అవమానం జరుగుతున్నప్పుడు, లేదా నీ హెల్త్ పాడైపోయినప్పుడు, లేదా ప్రేమించిన వారే మోసం చేసినప్పుడు, లేదా నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడిచినప్పుడు, అండ్ అంతేకాకుండా మనం ప్రేమించిన వారిని మనం లూజ్ అయినప్పుడు, ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ లో కూడా మనలో ఉన్న ఆ బాధ, ఆ పెయిన్ అనేది ఒక ఫ్యూయల్ గా మారి ఆ పెయినే మన పర్పస్ గా మారుతుంది. అప్పుడింకా విపరీతమైన పట్టుదల పెరిగి నేనెలాగైనా సాధించాలనే కసి నీ గుండెల్లో రగిలిపోతుంది. ఓకే. 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 స్టాప్. ఇక్కడ దాకా బానే ఉంది. బట్ నాకోటి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు మొత్తం కోల్పోయాకేనా నేనేదో ఒకటి సాధించాలి, నేనేదో ఒకటి ఖచ్చితంగా సాధించాలి అని నీలో కసి పుడుతుంది? ఈ ప్రపంచం మొత్తం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేస్తేనేనా నీలో పట్టుదల పెరిగేది? ఇప్పుడు జీవితంలో ఏదైనా భయంకరమైన ఆర్ బాధాకరమైన సంఘటన జరిగితేనే గాని నువ్వు మారవా? యాక్చువల్లీ ఈ 3 వాటిల్లో దేనినైనా నువ్వు స్ట్రాంగ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే మాత్రం పక్కా గోల్ మీద ఒక రకమైన ఆకలితో కష్టపడతావు. బట్ ఈ 3 జరగడానికి ఇయర్స్ పట్టేస్తుంది. ఇలాంటివి నీకు జరుగుతాయో లేదో కూడా తెలీదు. మరింకంతేనా? ఇలాంటివేదైనా నీ లైఫ్‌లో జరిగితేనేనా నువ్వు మోటివేటెడ్‌గా, డిసిప్లిన్‌గా ఉండేది అనంటే అవును. కానీ ఇంకో ఒకే ఒక దారుంది. అదేంటంటే ఏదో ఇలాగా బయట నుండి ఏవేవో నీలో కసి నింపడం లాంటివి కాకుండా నీ గుండె లోతుల్లో నుండే కసి పుట్టుకురావడానికి ఒకే ఒక దారుంది. అది చాలు ఇప్పుడు రోజు నిన్ను గోల్ వైపు కసితో పరిగెట్టేలాగా చేయడానికి. అదే ఈ డైలీ వెపన్. ఈ డైలీ వెపన్ అంటే ఏంటో, ఈ డైలీ వెపన్ ఎలా నీలో ఉన్న బీస్ట్ ని నిద్రలేపి ఇంకా గోల్ తప్ప ప్రపంచంలో ప్రతి దాన్ని పక్కన పెట్టేసేంత ఫోకస్ ఎలా ఇస్తుందో ఈ వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఒక్కటి చాలు నీ జీవితాన్ని మార్చేయడానికి. నిజంగా జీవితం నిన్ను
బాధ పెట్టేసేదాకా వెయిట్ చేసి, అప్పుడు గోల్ కోసం 100% ఎఫర్ట్ పెట్టడం కన్నా, ఈ రోజే ఈ వీడియో చూసిన తర్వాత నుండే నీలో గోల్ పట్ల కసి పెంచుకొని ట్రై చేయడం బెటర్ కదా! నీ జీవితం కోల్పోయేదాకా వెయిట్ చేసి, అప్పుడు కసితో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టి, మోటివేషన్ అండ్ డిసిప్లిన్ తెచ్చుకునే బదులు, ఇప్పుడు ఈ రోజు నుండే ఇంకా చెప్పాలంటే, ఈ వీడియోలో నేనిచ్చిన ఆయుధాన్ని వాడుకొని 15 నిమిషాల తర్వాత నుండే నీలో నుండి గోల్ పట్ల బర్నింగ్ డిజైర్ పుట్టించుకోవడానికి అండ్ పట్టుదలతో ప్రయత్నించే అవకాశం ఇప్పుడు నీకొచ్చింది. యాక్చువల్‌గా చెప్పాలంటే నీలో కూడా కొంచెం కసి, పట్టుదల ఉన్నాయి. కానీ ఆ చిన్న నిప్పురవ్వకు కొంచెం గాలి తగలాలంతే. అదే ఈ వీడియో. సో, నా నెక్స్ట్ వీడియో ఏంటంటే, నీ ఫోన్ అడిక్షన్‌ని పూర్తిగా తీసేసేలాగా ఈసారి ఒక సైంటిఫిక్ సొల్యూషన్‌తో వస్తున్నా. 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ వీడియోనే మన ఫేజ్ 1లో లాస్ట్ వీడియో. ఓకే. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఈ వీడియో మాత్రం నీ లైఫ్‌ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. సో, ఇప్పుడే వీడియోని చూసేయి.